నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గ్రూప్స్ పరీక్షల వాయిదా మరోసారి తెలంగాణలోని నిరుద్యోగ యువతను ఆందోళన గురిచేసింది. అశోక్ నగర్ చౌరస్తా మరోసారి ఉద్రిక్తంగా మారింది. రోడ్లపైకి వచ్చిన యువత నోట ఒక్కటే ప్రశ్న వినిపించింది: గ్రూప్స్ ఎప్పుడు జరుగుతాయి అనే సందేహం మళ్ళీ గట్టిగా మారింది. ఈ పరిస్థితి నిరుద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్నదా అనే భావన కూడా బలపడుతుంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు మద్దతుగా బీజేపీ నేత బండి సంజయ్ అశోక్ నగర్లో మెరుపు ధర్నాకు దిగారు. ముందస్తు ప్రకటన లేకుండా, భారీ ఏర్పాట్లు లేకపోయినా ఆయన ఇచ్చిన సందేశం మాత్రం గట్టిగానే ఉంది. గ్రూప్స్ పేరుతో యువత జీవితాలతో ఆడుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. నోటిఫికేషన్ ఇస్తారు, తర్వాత వాయిదా వేస్తారు, ఆపై మళ్ళీ మౌనం పాటిస్తారంటూ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లక్షలాది మంది యువత ఏళ్ల తరబడి గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టడం, అద్దె గదుల్లో ఉండటం, కుటుంబాలపై అప్పుల భారం మోపుకోవడం వంటి ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఇంత కష్టపడి సిద్ధమైన తర్వాత కూడా చివరి నిమిషంలో పరీక్ష వాయిదా వేస్తే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాలన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్స్ పరీక్షలపై ఇప్పటి వరకు స్పష్టత కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన మాటలు ఫైళ్లలోనే మిగిలిపోయాయనే సందేహం యువతలో ఉంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అశోక్ నగర్ పరిసరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరుద్యోగుల నినాదాలు, ప్రభుత్వానికి ఇచ్చిన హెచ్చరికలు అక్కడ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చినాయి. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే కనీసం నిజం చెప్పాలని, పరీక్షల విషయంలో స్పష్టత ఇవ్వాలని యువత డిమాండ్ చేస్తుంది. ఈ ధర్నా రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, ఇది యువత జీవన పోరాటమని బండి సంజయ్ స్పష్టం చేశారు. గ్రూప్స్ పరీక్షలపై స్పష్టమైన తేదీ ప్రకటించే వరకు పోరాటం ఆగదని కూడా ఆయన హెచ్చరించారు. బీజేపీ వైపు నుంచి కూడా స్పష్టమైన సౌండ్ వినిపిస్తుంది: గ్రూప్స్ పరీక్షలను వెంటనే నిర్వహించాలి, వాయిదాల ఆటను ఆపాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలనే డిమాండ్ను పార్టీ ముందుంచింది. గ్రూప్స్ పరీక్షల వాయిదా అనేది చిన్న విషయం కాదు. ఇది ఒక తరం భవిష్యత్తుతో ముడిపడిన అంశం. ప్రభుత్వ నిర్ణయాలు లక్షలాది మంది యువత జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. తెలంగాణలో గ్రూప్ పరీక్షల వాయిదా అనేది కేవలం ఒక పరిపాలన నిర్ణయం కాదు. అది లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలపై నేరుగా ప్రభావం చూపించే అంశం. ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి చదువుతూ, ప్రైవేటు ఉద్యోగాలను వదులుకుంటూ కుటుంబ భవిష్యత్తును ఈ పరీక్షలపై ఆధారపెట్టిన యువతకు ప్రతి వాయిదా ఒక మానసిక శిక్షలా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి పరీక్షలు యువత ఆశలకు ప్రతీకలుగా మారాయి. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే నోటిఫికేషన్లు రావడం, పరీక్షలు వాయిదా పడడం, మళ్ళీ కొత్త తేదీలు ప్రకటించడం, ఇదంతా ఒక నిరంతర ప్రక్రియగా మారిపోయింది. ఈ గందరగోళంలో నష్టపోయేది మాత్రం నిరుద్యోగులే. గ్రూప్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలామంది గ్రామీణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే. కొందరు రోజువారీ కూలీ పనులు చేస్తూ, మరికొందరు చిన్న ఉద్యోగాలు వదిలేసి పూర్తి సమయంతో చదువుతున్నారు. కోచింగ్ ఫీజులు, పుస్తకాలు, హాస్టల్ ఖర్చులు ఇవన్నీ వారి కుటుంబాలపై భారంగా మారుతున్నాయి. పరీక్షలు వాయిదా పడిన ప్రతిసారి ఈ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. మానసిక ఒత్తిడి మరో పెద్ద సమస్య. ఎప్పుడు పరీక్ష జరుగుతుందో తెలియని అనిశ్చితి యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చదువుతూనే ఉండాలా, లేక వేరే ఉద్యోగం చేసుకోవాలా? వయసు దాటిపోతే అవకాశాలు తగ్గిపోతాయనే భయం వారికి నిద్రలేని రాత్రులు ఇస్తుంది. కొందరిలో డిప్రెషన్, ఆత్మవిశ్వాస లోపం కూడా కనిపిస్తుంది. ఇంకోవైపు కుటుంబాల ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఇన్నాళ్ళు చదివావు, ఇంకా ఉద్యోగం రాలేదా అనే ప్రశ్నలు నిరుద్యోగులను మరింత కుంగతీస్తున్నాయి. పెళ్లిళ్ళు వాయిదా పడడం, కుటుంబ బాధ్యతలు మోసే వయస్సు వచ్చినా నిరుద్యోగంగానే ఉండడం, ఇవన్నీ వారి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఒకటే: ప్రభుత్వం యువత గొంతును వినిపించుకుంటుందా, లేక వారిని రోడ్లపైనే వదిలేస్తుందా అన్నది. దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత పాలకులదే.